హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా సూపర్ ఉన్నా అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫైకస్ బోన్సాయ్ ప్లాంట్ కోసం తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ రోజు మనం ఫైకస్ బోన్సాయ్ కోసం తెలుసుకుందామని. నా దగ్గర ఉన్న ప్లాంట్ రెడ్ ఫ్యూజా. ఫైకస్ బోన్సాయ్ లో ఇదొక టైప్, రెడ్ ఫ్యూజా ప్లాంట్. అలాగే ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఫైకస్ లో. బట్ నా దగ్గర ఏ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ ని మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం ఫైకస్ బోన్సాయ్ అనే కాదు, ఏ బోన్సాయ్ ప్లాంట్ ని మనం చేయాలి అన్నా మనకి ముందుగా కావాల్సింది పేషెన్స్ అండి. చాలా అంటే చాలా ఓపిక కావాలి. ఎందుకు అంటే మిగతా మొక్కల్లాగా ఈ బోన్సాయ్ ప్లాంట్స్ ఇలా అంటే అలా అయిపోవు. ఇయర్స్ తీసుకుంటాయి. మినిమం ఒక చిన్న బోన్సాయ్ ఒక యావరేజ్ టైంలోనే కావాలి అంటే 2 నుంచి 3 ఇయర్స్ పడుతుంది. ఇంకా ఇయర్స్ వెళ్లే కొద్దీ అది ఒక పెద్ద వృక్షం ఒక చిన్న ట్రేలో ఎలా ఉంటుందో మనకి కనిపిస్తుంది. సో ముందుగా మనం ఏ ప్లాంట్ ని బోన్సాయ్ చేయాలన్నా మనకి పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే మనకు ఒక వ్యూ అనేది ఉండాలి. మన దగ్గర ఉన్న బోన్సాయ్ ని ఏ విధంగా మనం తయారు చేయాలి అనే ఒక ప్లాన్ కూడా మన దగ్గర ముందుగానే ఉండాలి. సో ఈ రోజు నేను అసలు ఆ బోన్సాయ్ ప్లాంట్ ని ఎలా చేసుకోవాలి, దాని సాయిల్ మిక్సింగ్ ఎలా చేయాలి, ఎలా కేర్ చేయాలి అనే విషయాల కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, ముందుగా బోన్సాయ్ ప్లాంట్ సాయిల్ మిక్సింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి అంటే సాయిల్, కోకోపిట్ అండ్ డ్రై లీవ్స్ ఉంటాయి కదా, డ్రై లీవ్స్ అండ్ ఎక్కువగా గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు లాంటి మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఉండకూడదు, 1% కూడా ఉండకూడదు. వేసిన వాటర్ వేసినట్టు వెళ్ళిపోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది అంత క్లియర్ గా ఉండాలి. సో అందుకనే మనం ఎక్కువగా క్లే గ్రాన్యూల్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఈ సాయిల్ మిక్సింగ్ లో పెట్టుకుంటాం. దాని నెక్స్ట్ పాట్ సైజ్ కి వస్తే యాక్చువల్లీ మనం ఈ ఫైకస్ అనే కాదు, ఏ ప్లాంట్ తెచ్చుకున్నా అది ముందు చిన్నగానే ఉంటుంది కదా, మనం దాన్ని ఒక నార్మల్ సైజ్ పాట్ లోనే వేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న ప్లాంట్ రెడ్ ఫ్యూజా అండ్ ఇంకొకటి మళ్ళీ బోన్సాయ్ చేద్దామని తెచ్చి వేసుకున్నా. చూస్తున్నా కదా, నేను జనరల్ 10 లీటర్స్ ఇది వాటర్ బాటిల్ ఇందులో వేసుకున్నా చూడండి. సో ఇది మనం ఇదే పాట్ లో 2 నుంచి 3 ఇయర్స్ విడిచిపెట్టేయాలి. ఇది పెరిగే కొద్దీ లిటిల్ బిట్ ఆఫ్ ప్రూనింగ్ చేసుకుంటూ మనం ఇందులోనే ఉంచి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మనం రీపాట్ చేసుకుంటే అది మనకి మంచి బోన్సాయ్ గా తయారవుతుంది. ఎందుకు అంటే మనం దాని ట్రంక్, దాని రూట్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అయ్యాకే మనం రీపాటింగ్ అని చేసుకోవాలి. దానికి 2 నుంచి 3 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఇది మనం బోన్సాయ్ చేసుకుంటున్నాం కదా, అందుకని. నా దగ్గర ఉన్న ప్లాంట్ నేను చెప్పాను కదండి, రెడ్ ఫ్యూజా, ఫైకస్ బోన్సాయ్ రెడ్ ఫ్యూజా. ఇది బోన్సాయ్ ప్లాంట్స్ లోనే ఎవర్ గ్రీన్ ట్రీ అనే చెప్పాలి. సో ఇది ఎలా ఎక్కడ వేసినా ఈజీగానే మనకి గ్రో అవుతుంది. బోన్సాయ్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్, బట్ హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా ఈజీయే. దీని సాయిల్ మిక్సింగ్ అయితే మనం తెలుసుకున్నాం కదా. సో ఇది ఏ ప్లేసెస్ లో ఉంటుంది అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ బోత్ ప్లేసెస్ లో ఇది బ్రతుకుతుంది. బోత్ ప్లేసెస్ లో ఇది మంచిగానే గ్రో అవుతుంది. బట్ డేలో 7 to 8 అవర్స్ దీనికి సన్లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. బ్రైట్ లైట్ ఉన్న ప్లేస్ అండ్ లైట్ అనేది దీనికి చాలా అంటే చాలా ఎక్కువగా అవసరం. సో మనం ఒకవేళ ఇంట్లో ఉంచుకోవాలి, ఇంట్లో పెంచుకోవాలి అంటే మనం ఎక్కువగా ఎక్కడికి ఎండ స్పాట్ లైట్ అనేది పడుతుందో బ్రైట్ గా ఉండే ప్లేస్ లోని దీన్ని తీసుకెళ్లి మనం పెట్టుకోవాలి. లేదు అంటే టెర్రస్ గార్డెన్ లో పైన గట్ట పెంచుకోవచ్చు, అవుట్ సైడ్ కూడా పెంచుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ 7 to 8 అవర్స్ ఈజీగా తగిలే ప్లేస్ లోని పెట్టుకుంటే సరిపోతుంది. సమ్మర్ సీజన్స్ లో మాత్రం ఆఫ్టర్నూన్ ఒక 12 to 3 o'clock 2 o'clock బిట్వీన్ లో వచ్చే ఎండ నుంచి మాత్రం దీన్ని మనం కేర్ చేయాలి. ఆ సన్ నుంచి మాత్రం దీన్ని దూరంగా పెట్టి మనం కేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్ట్రోక్ ని ఇది తట్టుకునే అంత శక్తి అనేది దీనికి ఉండదు. సో సమ్మర్ లో ఆఫ్టర్నూన్ సన్లైట్ ని మాత్రం మనం అవాయిడ్ చేయాలి ఈ ప్లాంట్ కి. మిగతాదంతా పర్వాలేదు. ఒకవేళ మనం ఇంట్లో డార్క్ ప్లేసెస్ లో దీన్ని పెంచుకోవాలి అంటే సన్ అంతగా రాడు, బ్రైట్ ప్లేస్ లేదు అనే ప్లేస్ లో దీన్ని పెంచుకోవాలి అంటే ఆర్టిఫిషియల్ లైటింగ్ సిస్టమ్ ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే LED లైట్స్ కానీ, HID లైట్స్ కానీ, ఫ్లోరోసెంట్ కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ లైటింగ్ సిస్టమ్ ని అరేంజ్ చేసుకొని దీనికి కావాల్సిన లైట్ ని ప్రొవైడ్ చేసి డార్క్ ప్లేసెస్ లో కూడా మనం దీన్ని గ్రో చేయొచ్చు. అలాగే దీని లీవ్స్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో లీవ్స్ చాలా లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి.
లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. అది డెవలప్ అయ్యే కొద్ది డార్క్ గ్రీన్ కలర్ లో చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న ప్లాంట్ 3 years ప్లాంట్ కాబట్టి చూడండి డార్క్ గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతాయి. ఆ తర్వాత స్లోగా అది ఎల్లో కలర్ లోకి చేంజ్ అవుతుంది. చూడండి ఇది ఎల్లో కలర్ లోకి మారుతుంది. ఇలా ఎల్లో కలర్ లోకి ఫుల్ గా లీఫ్ అంతా చేంజ్ అయిపోయినాక లీఫ్ అనేది రాలిపోతుంది. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది మనకి ఈ ప్రాసెస్ అనేది. అప్పుడు మనం లీఫ్ ఎప్పుడైతే ఎల్లో కలర్ లోకి చేంజ్ అయ్యి లీఫ్ ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త లీవ్స్ ఆ ప్లేస్ లోకి రీప్లేస్ చేస్తాయి. సో ప్రూనింగ్ అనేది బోన్సై ట్రీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత ప్రూనింగ్ చేసుకొని ఎంత మంచిగా వైరింగ్ చేసుకుంటే దాని రూట్ సిస్టమ్ అనేది అంతగా డెవలప్ అవుతుంది, దాని ట్రంక్ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. సో మనం ప్రూనింగ్ చేయకుండా బోన్సై ప్లాంట్ ని విడిచిపెట్టేస్తే ఎప్పటికీ అది బోన్సై ప్లాంట్ కింద చేంజ్ అవడానికి అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని రూటింగ్ సిస్టమ్ అనేది మనకి ఆ చిన్న పార్ట్ లో పెరిగితే కదా మనం అంత పెద్ద వృక్షాన్ని తెచ్చి ఒక చిన్న ట్రేలోని పెట్టగలం. సో ప్రూనింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బోన్సై ప్లాంట్స్ కి. అలాగే వైరింగ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ షేప్ లో ఈ ప్లాంట్ కావాలో లేదా ఏ డిజైన్ లో ఈ ప్లాంట్ కావాలో మనం ముందే ఒక ఐడియాని పెట్టుకొని దాని ప్రకారం మనం ఈ స్టెమ్స్ కి వైరింగ్ అనేది చేసుకోవాలి. మనం వైరింగ్ బైండింగ్ వైర్స్ ఉంటాయి కదా, బైండింగ్ వైరింగ్ వాటితోనైనా చేసుకోవచ్చు. లేదు అంటే 0 వైర్స్ ఉంటాయి కదా, పైన ప్లాస్టిక్ లాగా ఉండి లోపల ఐరన్ ఉంటుంది, దాంతో కూడా మనం వైరింగ్ చేసుకోవచ్చు. దేంతోనైనా మనం వైరింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అలాగే దీన్ని మనం ఎప్పుడు రిపోర్టింగ్ చేసుకోవాలి అంటే ఒక ప్లాంట్ మనం వేసుకున్నాక 2 నుంచి 3 years అయిపోయినాక దీన్ని మనం బోన్సై ట్రేలోకి అంటే బోన్సై పాట్ లోకి రిపోర్టింగ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు మంచిగా ప్రూనింగ్ చేసుకొని రూట్స్ కూడా మనకి ఏమైనా ఎక్కువగా అనిపిస్తుంది అంటే రూట్స్ ని కూడా కొంచెం కట్ చేసుకొని మనం దీన్ని రిపోర్ట్ చేసుకోవాలి. వన్స్ మనం దీన్ని బోన్సై ట్రేలోకి చేంజ్ చేసినాక మళ్ళీ ఒక 2 to 3 years దీన్ని కదపకూడదు. 2 to 3 years మళ్ళీ అట్లానే ఉంచి ప్రూనింగ్ చేసుకుంటూ వైరింగ్ చేసుకుంటూ గ్రో చేసుకోవాలి. దీన్ని చేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఒకవేళ మనకి అవసరం అనుకుంటే వేరే పాట్ లోకి మార్చుకోవాలి, లేకపోతే దీంట్లోనే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అలాగే దీనికి ఏరియల్ రూట్స్ అంటే చిన్న చిన్న రూట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రూట్స్ అన్ని మనకి కిందకి వెళ్తుంది, రూట్ సాయిల్ లో ఉంటాయి చూడండి ఇలాగా. కానీ ట్రంక్ మాత్రం బాగా డెవలప్ అవుతుంది, బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉండి ఇలా పైకి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద ట్రీని చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఆ పెద్ద ట్రీ ఒక చిన్న పాట్ లో ఉంటే చూడటానికి అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ని కూడా ఇస్తుంది, చూడటానికి చాలా ముచ్చటిగా ఉంటుంది. సో దీని రూటింగ్ ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే నేను ఒక రాయి మీద దీని రూట్ సిస్టమ్ ని పెట్టాను చూడండి, ఒక రాయి మీద పెట్టా ఇలాగా. చూడండి పైనుంచి కూడా మనకు రూట్స్ వచ్చినాయి, పైనుంచి కూడా ఇగోండి రూట్స్ ఎట్లా వస్తున్నాయి కదా, ఇవి ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా చాలా మంది ఇంకా మంచిగా డిజైన్ చేసుకుంటారు. రూట్ సిస్టమ్ ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. పెట్స్ టాక్సిక్ అండి, ఇది పెట్స్ కి పాయిజనస్. ఈ ట్రీ ఏంటంటే కొంచెం పెట్స్ ఏమైనా ఉంటే మనం పెట్స్ కి దూరంగా ఉంచాలి. అలాగే ఫైకస్ ప్లాంట్ ఒకటే కాదండి, మనము చాలా రకాల ప్లాంట్స్ ని మనం బోన్సై కింద చేంజ్ చేసుకోవచ్చు. మర్రి వృక్షాన్ని, వేప చెట్టుని, మందార చెట్టుని కూడా మనము బోన్సై కింద చేసుకోవచ్చు. జేడ్ ప్లాంట్ ఎంత ఈజీగా పెరుగుతుంది, జేడ్ ప్లాంట్ ని కూడా మనం బోన్సై కింద చేసుకోవచ్చు. బోన్సై కింద మార్చుకోవటం చాలా సింపుల్, బట్ మనకి పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం బోన్సై ప్లాంట్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రూనింగ్ చేసుకోవాలి, వైరింగ్ చేసుకోవాలి, దాని రూట్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి. ఒక 2-3 years పాటు మనం వెయిట్ చేయాలి. చాలా అంటే చాలా లాంగ్ ప్రాసెస్, బట్ రిజల్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుంది. చూడటానికి అయితే మనకి వావ్ అనే లుక్ వస్తుంది. సో చాలా అంటే మనకి చాలా సాటిస్ఫికేషన్ అనేది ఉంటుంది. సో నేనైతే ఇది బిగినర్స్ కి అయితే ఫైకస్ బోన్సై అనేది కొంచెం ఈజీ. బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే, నేను కూడా బోన్సైకి బిగినర్నే, అందుకే నేను ఫైకస్ తోనే స్టార్ట్ చేశాను. సో మీలో కూడా ఎవరైనా బిగినర్స్ ని ఇంకా ఇప్పటి వరకు చేయలేదు, బోన్సైని ఇంకా ఇప్పుడు ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫైకస్ ప్లాంటే. ఎందుకంటే ఇది ఈజీగా మనకి మౌల్డ్ అవుతుంది, వైరింగ్ కవని లేదంటే గ్రోత్ కవని ఈజీగా మనకు ఉంటుంది. సో ఈ ప్లాంట్ తోనే బిగినర్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. అలాగే మెయిన్ పాయింట్, దీనికి ప్రూనింగ్ చేసుకునేటప్పుడు ఒక మిల్కీ ఫ్లూయిడ్ లాంటిది అయితే రిలీజ్ అవుతుంది, అది ప్రాబ్లం అయితే లేదు. ప్రూనింగ్ చేసుకున్న వెంటనే కొంచెం సిన్నమన్ పౌడర్ అప్లై చేయండి, అప్లై చేస్తే స్టెమ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా యూస్ఫుల్ అయ్యింది, ఈ వీడియో వల్ల మీకు హెల్ప్ అయ్యింది అంటే
మీరు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కొంచెం కామెంట్ పెట్టండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ టైం ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఫైకస్ బోన్సాయ్ ట్రీ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. See you. Bye. Happy gardening.